మీరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? వీళ్ళని ఎక్కడో అది మేము. హే, ఎందుకు కట్ చేసావు? అడ్రస్ చెప్పేస్తావా? ఆయన ఒప్పేసుకున్నారు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఆయన ఒప్పుకున్నాడో మనల్ని రప్పించడానికి ఇలా మాట్లాడుతున్నాడు, ఎవరికి తెలుసు? లేదు, మా నాన్న ఎప్పుడు అంతలా ఫీల్ అవుతూ మాట్లాడలేదు అరవింద్. ఆయన ఒప్పేసుకున్నట్టే. ధరణి, నాకు నమ్మకం లేదు ధరణి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మన చేతిలో ఉండో. పైగా మీ నాన్న ఎప్పుడు ఇంత ఎమోషనల్గా మాట్లాడలేదని చెప్తున్నావు. ఆయన అంత భయపడుతుంటే నీకు అర్థం కావట్లేదా అరవింద్? మా అమ్మకు కూడా బాలేదంట. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. ధరణి, ఇప్పుడే నాకు ఒక జాబ్ వచ్చింది, మనం ఒక ఇంట్లో సెటిల్ అవుతున్నాం. మా నాన్న పెళ్లి చేశాక మళ్ళీ వచ్చి ఇక్కడే ఉందాం. వీళ్ళు మీకేమవుతారు? వీళ్ళు మా చుట్టాల పిల్లలు, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసారు. వీళ్ళని మీరు చూసారా? అబ్బే చూడలేదండి. ఒకవేళ చూస్తే నాకు ఫోన్ చేయండి. ఇది నా విజిటింగ్ కార్డ్, మర్చిపోవద్దు. అందులో నెంబర్ ఉంది, నాకు కాల్ చేసి చెప్పండి. చూసావా, మీ నాన్న నీతో ప్రేమగా మాట్లాడుతూనే ఇంకో పక్క మేము మావయ్య చేతి వెతికిస్తున్నాడు. ఆయన నమ్మి వెళ్ళిపోతాం అన్నాం, వెళ్ళుంటే తెలిసేది. చూడు బాబు, ఆ అమ్మాయి మీద అరవడం కాదు, నాకు సమాధానం చెప్పు. మీరెందుకు అబద్ధం చెప్పి అద్దెకు దిగారు? ఆ వచ్చిన ఆయన ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోతాడు. చైనా మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపటి వరకు టైం ఇస్తున్నాను, ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఈ గొడవలన్నీ నాకు అవసరం లేదు. ఆంటీ, రేపటికి రేపంటే ఎక్కడికి వెళ్తాం ఆంటీ? అందుకే ఇతను కాల్ చేస్తా అంటున్నా, వెంటనే వెళ్ళిపోవచ్చు. రేపటి వరకే టైం ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మంచి పిల్లలని చెప్పి అద్దెకిస్తే నాకే అబద్ధాలు చెప్పి మోసం చేశారు. ఏంటో ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేకుండా పోయింది. మళ్ళీ మొదటికి వచ్చాం. ఇప్పటికిప్పుడంటే ఇంకో ఇల్లు ఎక్కడ దొరుకుద్ది? మీ బాబు మనల్ని వదలడా? ఎందుకు ఇలా పట్టుకొని పీడిస్తున్నాడు? మీ బాబు ఏంటి మీ బాబు? మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఆ తలకు మంచినోడుకా? ఎంత పెద్ద స్కెచ్ చేశాడు చూసావుగా. ఆయన నమ్మి గుడ్డెద్దులు వెళ్లాల్సింది, ఇద్దరికి కర్మకాండలు చేసేవాడు. అరవింద్, ఎక్కువ మాట్లాడకు. లేకపోతే ఏంటి, లైఫ్ లాంగ్ ఇలా వెంటబడుతూనే ఉంటాడా? ప్రశాంతంగా ఉండనేవాడా మనల్ని? మళ్ళీ మీ అమ్మకి బాలేదని మ్యాన్పులేట్ చేయడానికి ట్రై చేశాడు. అటువంటికి మర్యాద ఇవ్వాలంట. ఇంకా అరవింద్, అప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు. కన్న కూతురు పారిపోతే ఏ తండ్రైనా వెతకడా? మరి అందులో ఆయన తప్పేముంది? హో, ఇప్పుడంతా నా వల్ల అంటావు? అవును, నీ వల్లే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. మరి అనవసరంగా లవ్ చేశాను నన్ను, అప్పుడే రిజెక్ట్ చేసి ఉండాల్సింది, ఇంత దూరం వచ్చేది కాదు. అవును, నేను అదే అనుకుంటున్నా. అనవసరంగా లవ్ చేశా. నేను తీసుకొచ్చి తప్పు చేశానే. నేను అదే అనుకుంటున్నా, అనవసరంగా నీతో వచ్చా. చూసింది చాలే, నేను వెళ్తున్నా. ఏ వెళ్దూలే, అందరు రావడానికి టైం పడుతుంది కదా. ఇద్దరం దొరికితే పెళ్లి చేస్తారనుకుంటున్నావా? ఏ ఐడియాతో బాగుంది కదా. వదులు, లంచ్ బ్రేక్ టైం అయిపోయింది. లాస్ట్ బెల్కి ఇంకా టైం ఉంది కదా. నీ వల్ల నేను సిలబస్ అంతా మిస్ అయిపోతున్నా. అబ్బో, వచ్చిందండి టాపర్. స్లిప్పులు పెట్టినా రాయడానికి గంట పట్టుద్ది. సారీ సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. నువ్వు బాగా చదువుతావనే కదా, నీలా బాగా చదివే అమ్మాయినే చూసుకో. నా వెంట ఎందుకు పడుతున్నావు? సారీ చెప్పాను కదా. నాకు తెలుసు ఈ టాపిక్ మీద ఎప్పుడో ఒకసారి గొడవ అవుతుందని చెప్పి. ఏ నీ ఎంత కాకపోయినా నేను సబ్జెక్ట్లే ఉంచుకోలేదు కదా. నీకు టాపర్లు అయితేనే మనుషుల్లా కనిపిస్తారా? ఏ ఎందుకని సీరియస్గా తీసుకుంటున్నావు? నన్ను తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. అయినా ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటావు, ఇందుకే నా పిలిచావు. లే, సారీ సారీ అదర్ని, నా బుజ్జు కదూ, నా బంగారం కదూ. ఇంకెప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడుకో. అస్సలు మాట్లాడను, ప్రామిస్.
ఇట్స్ ఓకే. సీరియస్గా ఉండకే. మామూలుగానే ఉన్నా. తెలుస్తుంది. సర్లే, ఈసారి కొట్టను. రేయ్, నీకు అమ్మాయిలు చదువుకోరాని కాలేజీకి పంపిస్తే ఇదే నువ్వు చేసే పనులు. వెదవా. ఆగండి సార్, ఇంటికి కొట్టుకోండి. ఇది కాలేజ్. నా కడుకుని నేను కడుకుంటే మీకేంటండి? దయచేసి పెక్కాలండి మీరు. సార్, లెక్చరర్ నడుస్తారేంటి? తప్పు పిల్లలది. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పండి. మళ్ళీ గిళ్ళి ఏం లేదు సార్. ఇంకా మా అమ్మాయి ఈ కాలేజీలో అడుగు పెట్టదు. టీసీ రెడీ చేయండి, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. పదరా. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వచ్చావు మక్కిలు ఇరిగిపోతాయి. మీకు కూడా చెప్తున్నా. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. నువ్వు కథలుగా చెప్తాను నీ పని. బయటికెళ్ళు. ఏం చేస్తున్నావే నువ్వు? దేనికి పంపించావే నిన్ను? మా పరువు తీసేసావు మొత్తం కాలేజీలో. మేము తలెత్తుకుని తిరగక్కర్లేదా ఊళ్ళోని? కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా అమ్మాయిలు ఎందుకురా నీకు? కొట్టాలా చంపాలా? అని కాసేపు వదిలే ప్లీజ్ అంకుల్. అంకుల్ మిమ్మల్ని అనాలరా? మీ వల్ల కదా ఆడ అలా చెడిపోయింది. మీరేం అడిగి చెప్పొద్దు. రే ఆగరా, తండ్రి అంటే లెక్క లేకుండా పోతున్నాడు. సారీ ధర్ని, నువ్వు యాడ్ అవ్వక నేను తట్టుకోలేను. ధర్ని, మనం వెళ్ళిపోదామే. మనం ఎక్కడ ఉంటే మనల్ని కలవనవరే. మీ నాన్న నేను కాలేజ్ కూడా మానిపించేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు ధర్ని. ధర్ని,
నేను లేకుండా ఉండగలవా? నా వల్ల కాదు. రేపు ఇదే టైంకి నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటా. నన్ను నమ్మునతో వస్తావా? ధర్ని, ఇక్కడే ఉండి దూరంగా ఉండడం కంటే దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉందామే. ధర్ని, మనం వెళ్ళిపోదామే. ఎప్పుడు? రేపే. రేపు ఇదే టైంకి మర్చిపోకు. అరే ఒక నిమిషం ఉండి మళ్ళీ చేస్తా. బ్రో చెప్పు. బ్రో, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? కొంచెం అర్జెంట్ బ్రో, ప్లీజ్. సరే, నేను లొకేషన్ పెడతాను, మా ఇంటికి వచ్చాయి. నువ్వు ఇంకా బ్యాచిలర్ అనుకున్నా బ్రో, పెళ్లి కాకుండానే కాపురం పెట్టేసావు అనమాట. అర్జెంటుగా మేము ఉండడానికి ఒక రూమ్ కావాలి బ్రో. రూమ్ అంటే మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్లాట్కి వచ్చేయచ్చు. ఒక రూమ్ ఖాళీగానే ఉంది, నాకు కూడా రెంట్ షేర్ అవుతుంది. నీకు ఇబ్బంది అయితే వేరే ఫ్లాట్ చూద్దాంలే, కానీ ఓకే అంటే మాత్రం ఇప్పుడే చెప్పు. నా వైఫ్తో కూడా మాట్లాడుకోవాలి. నాకు కూడా రోజు నుండి పిక్ చేసుకుని డ్రాప్ చేసే బాధతో బుద్ధి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఆవిడ చూస్తే బాగోదు బ్రో, వదలవా? థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే బ్రో, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కూడా మీలాగే, కాకపోతే మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరం జాబ్ చేస్తూ ఆ వచ్చే శాలరీతో సొంత ఇల్లు కొనుక్కోవాలన్నది మా ప్లాన్. సో ఈ రెంట్ కొంచెం తగ్గితే మాకు కూడా హెల్ప్ అవుతుంది. నీకు ఓకే అంటే రెంట్ ఒక 7,000 పడుతుంది, పర్లేదా? పర్లేదు బ్రో, నేను ఇచ్చేస్తాను. అయితే వెంటనే షిఫ్ట్ అయిపోండి బ్రో, నేను కీర్తితో మాట్లాడతాను. థ్యాంక్ యూ బ్రో. అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పకు బ్రో, దానికి బదులుగా అడ్వాన్స్ ఇస్తే హ్యాపీ. అడ్వాన్సా? పాతింట్లో మీరు ఇచ్చుంటారు కదా, అది అడిగి నాకు ఇచ్చేసేయండి. సరే బ్రో, వెళ్ళొస్తాను. డ్రాప్ చేయాలా? పర్లేదు బ్రో, నేను వెళ్తాను. పర్లేదు, బైక్ తీసుకెళ్ళు. రేపు మార్నింగ్ వచ్చి నన్ను పిక్ చేసుకో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఎందుకు బ్రో, పెట్రోల్ కొడిస్తే చాలు. సరే, ఓకే బ్రో. ధర్ని, ధర్ని, ధర్ని. ఏంటి? ఆంటీ, ధర్ని ఏమైనా వచ్చిందా? తను మా ఇంటికి ఎందుకు వస్తుంది? పోనీ ఎక్కడికి వెళ్ళింది, ఏమైనా చెప్పిందా? నాకెందుకు చెప్పి వెళ్తుంది? మీరన్నీ నాకు చెప్పే చేస్తున్నారా? ఏవండి, ఇల్లు ఖాళీ ఉందా? లేదమ్మా.